హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అని అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ దీన్ని తీసుకుంటే అది బాగుంటుందో లేదో, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తుందో లేదా, మళ్ళీ నేను దాన్ని సెల్ చేయాలనుకుంటే దానికి రీసేల్ వాల్యూ ఉంటుందో లేదో, అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో, అసలు ఏ కార్ తీసుకోవాలి, మన బడ్జెట్కి ఏది సెట్ అవుతుంది, ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఈ మోడల్స్లో ఏ కార్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నేను ఇప్పుడు మార్కెట్లో దొరికే టాప్ 5 బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే మీకు చెప్తాను. మీరు కనుక వీటిని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. రేపు పొద్దున మీరు వీటిని సెల్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే కార్లన్నీ కూడా మీకు 3 lakhs రూపీస్ నుంచి 25 lakhs రూపీస్ అయితే ఉంటాయి. కేవలం 5 ఆప్షన్లు చెప్తున్నాను, ఎక్కువ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ కూడా చేయను. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 3 lakhs నుంచి 6 lakhs రూపీస్ బడ్జెట్లో ఉంది అని అనుకుంటే, సో అప్పుడు మాత్రం మీకు చాలా కార్స్ అయితే వస్తుంటాయి. ఆల్టో కార్ లాంటి చిన్న చిన్న కార్లు అయితే వస్తూ ఉంటాయి. కొత్తగా కొనాలనుకుంటే వాటి ప్లేస్లో మీరు కొంచెం పెద్ద కారు తీసుకోవాలనుకుంటే హుండై నుంచి i20 ఎలైట్ అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. హుండై మోడల్ చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్నా సరే ఇది మీకు వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే అవుతుందన్నమాట. మీరు కంఫర్ట్ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉండేవి చాలా మంచి కంఫర్ట్ అయితే వస్తుంది. ఇక మీకు హుండై నచ్చలేదు అని అనుకుంటే మీకు హోండా నుంచి జాజ్ అయితే ఉంటుంది. మీరు దాన్ని కూడా ట్రై చేయొచ్చు. దీంట్లో మీకు స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఫ్యామిలీ కోసం చూస్తున్నారు, నాకు ఇంజన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంజన్ లైఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు 5 lakhs రూపీస్ నుంచి 10 lakhs రూపీస్ బడ్జెట్లో నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని అంటే ఇక్కడ మీకు హోండా నుంచి హోండా సిటీ అయితే అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది నా మొదటి చాయిస్, వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. మీరు కావాలంటే ఎవరైతే ఈ కార్ను వాడుతున్నారో వాళ్ళని అడిగి చూడండి. మీకు ఒక లగ్జరీ ఫీల్ వచ్చే ఒక కారు కావాలనుకుంటే మాత్రం ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. మీకు డీజిల్ ఇంజిన్ కనుక మీరు తీసుకున్నట్లయితే 20 నుంచి 25 kilometers మైలేజ్ అయితే వస్తుంది అనమాట. రియల్ టైంలో చెప్తున్నాను నేను. ఇక ఏ కారు కూడా మీకు ఈ సెగ్మెంట్లో ఇంత మైలేజ్ అయితే ఇవ్వదు. నేను వీటిని అన్నిటిని కన్సిడర్ చేసి చెప్తున్నాను. చాలామంది అనుకోవచ్చు ఇదే ఇన్ని కార్లు ఉండగా, ఇంత మంచి టాప్ సేఫ్టీ రేటెడ్ కార్లు ఉండగా ఎందుకు ఇవి చెప్తున్నాడు అంటే, నేను సెకండ్ హ్యాండ్లో మనకి వాల్యూ ఫర్ మనీ ఉండేటువంటి వేరియంట్స్ గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. మీరు ఫ్యామిలీ కోసం తీసుకోవాలి, ఎక్కువ దూరం వెళ్తారు అనుకుంటే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. దానికి ఇచ్చే మైలేజ్ ఖచ్చితంగా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ ఫీల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 8 lakhs నుంచి 15 lakhs రూపీస్ బడ్జెట్లో, ఒకవేళ మీరు 8 lakhs నుంచి 15 lakhs బడ్జెట్లో ఒక మంచి కార్ కోసం చూస్తున్నారంటే, మీరు ఒకవేళ ఎస్యూవీ లవర్స్ అయితే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మీకు హుండై నుంచి హుండై క్రెటా అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అసలు దీని క్రేజ్ గురించి అయితే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, తక్కువ మెయింటెనెన్స్. సో దీనికి మెయిన్ ఈ ప్లసెస్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఒకవేళ 12 నుంచి 13 lakhs బడ్జెట్లో చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు టాప్ ఎండ్ అయితే దొరుకుతుంది. చూసుకోండి, మంచి టాప్ ఎండ్ అయితే తీసుకోవచ్చు మీరు క్రెటాలో సెకండ్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటే. ఒకవేళ అంత బడ్జెట్ పెడితే నేను ఫస్టే తీసుకుంటాను కదా అంటే అది మీ ఇష్టము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ బడ్జెట్లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నా రికమెండేషన్ మాత్రం 12 to 13 lakhs ఉంటే ఖచ్చితంగా టాప్ ఎండ్ అయితే తీసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు 12 lakhs నుంచి 22 lakhs రూపీస్ వరకు ఉంది. నేను ఒక 7-seater వెహికల్ కోసం చూస్తున్నా అని అనుకుంటే మాత్రం, అది కూడా నాకు ఒక పవర్ఫుల్ వెహికల్ కావాలి, మంచి కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మహీంద్రా నుంచి XUV 700 అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వస్తుంది అండ్ సేఫ్టీ పరంగా కూడా దానికి తిరిగే లేదు. ఇక పెట్రోల్ వేరియంట్ తీసుకునేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఇక్కడ మైలేజ్ గురించి అయితే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మైలేజ్ పెట్రోల్ పరంగా మనకి చాలా తక్కువ అయితే ఇస్తుంది అనమాట. అదే మనం డీజిల్ వేరియంట్ కనుక తీసుకున్నామనంటే ఖచ్చితంగా ఇది మనకి బెస్ట్ మైలేజ్ అయితే ఇస్తుంది. పెట్రోల్ మాత్రం నంబర్స్ సింగిల్ డిజిట్లో ఉన్నా మీరేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పవర్ మాత్రం ఎక్సలెంట్ పవర్ అయితే ఉంటుంది. సో గైస్, ఇవి నేను చెప్పాలనుకున్న 5 కార్స్. మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్లో కనుక తీసుకున్నారు అనుకుంటే వీటిని అయితే కన్సిడర్ చేయండి. ఇవి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఇంజిన్ రిలయబిలిటీ అయి ఉండొచ్చు, లేదా కంఫర్ట్ అయి ఉండొచ్చు, అండ్ మీకు వచ్చే మైలేజ్ అయి ఉండొచ్చు. మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి కారు నేను ఇక్కడైతే సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చాలా మందికి ఇప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అదేంటి సుజుకి చెప్పలేదు, టాటా కార్లు చెప్పలేదు, ఇన్ని చెప్పలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ నేను ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ నేను ఇది 9th year ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూడడము. నేను చాలా మందిని అడిగిన తర్వాత, చాలా మందిని యూజర్ రివ్యూస్ తీసుకున్న తర్వాత, నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను, వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ అడిగిన తర్వాత అప్పుడు మాత్రమే నేను వీటిని అయితే మీకు రికమెండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పినవి కనుక మీరు తీసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు రిగ్రెట్ అయితే అవ్వరు. ఒకవేళ నేను చెప్పిన కార్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు పెట్రోల్ వేరియంట్స్ ఏవి తీసుకున్నా సరే ఖచ్చితంగా మీకు మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. మీకు డీజిల్ వేరియంట్కి వెళ్తే మాత్రం మైలేజ్
అనేది ఎక్కువ అయితే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ సిటీ డ్రైవ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఆటోమేటిక్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నేను కొంచెం లాంగ్ డ్రైవ్ చేస్తానంటే మాత్రం మాన్యువల్ అయితే వెళ్ళిపోండి, అక్కడ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది. సో ఇది గైస్, మీరు ఒకవేళ మంచి కార్ తీసుకోవాలనుకుంటే. వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా నేను మీ ముందుకైతే వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మనము 15 lakhs రూపీస్ బడ్జెట్ లోపు ఏ కార్స్ తీసుకోవచ్చు అనేది ఒక వీడియో అయితే చేస్తాను.